స్వాగతం మూవీస్ పై ఛానల్ కు. ఈ రోజు మనం రాణి ముఖర్జీ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ మర్దాని 3 గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ లో అత్యంత ధైర్యమైన మహిళా పోలీస్ ఆఫీసర్ గా ఆమె మరోసారి తిరిగొచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదంటే నిరాశపరుస్తుందా చూద్దాం. జనవరి 30, 2026న విడుదలైన మర్దాని 3 ఈ హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగం. రాణి ముఖర్జీ మరోసారి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివాని శివాజీరాయ్ పాత్రలో కనిపిస్తుంది. మునుపటి భాగాల్లాగానే ఈ సినిమా కూడా గంభీరమైన సామాజిక సమస్యలను యాక్షన్ మరియు సస్పెన్స్తో మిళితం చేస్తుంది. ఇక కథ ఒక దారుణమైన కిడ్నాప్తో మొదలవుతుంది. బులంద్ షహర్లోని ఒక ఫామ్ హౌస్ నుంచి 2 చిన్నపిల్లలను అపహరిస్తారు. వారిలో ఒకరు ఓ దౌత్యవేత్త కుమార్తె. ఈ కేసును శివాని తన చేతుల్లోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభిస్తుంది. విచారణలో భాగంగా గత 3 నెలల్లోనే 93 మంది అమ్మాయిలు మాయమయ్యారని ఆమె తెలుసుకుంటుంది. ఇది ఒక ప్రమాదకరమైన మానవ అక్రమ రవాణా నెట్వర్క్కు దారితీస్తుంది. దీనిని అమ్మ అనే శక్తివంతమైన ప్రతినాయకుడు నడుపుతున్నాడని బయటపడుతుంది. అయితే ఈ కేసు శివానిని వృత్తి మరియు వ్యక్తిగత త్యాగాల మధ్య తీవ్రమైన నిర్ణయాల ముందు నిలబెడుతుంది. రాణి ముఖర్జీ నటనకు విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు విస్తృతమైన ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాకు ఆమెనే ప్రధాన బలమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కథ కొంత ఊహించదగినదిగా మారినప్పటికీ కూడా ఆమె గట్టి స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఇంటెన్సిటీ సినిమాను ముందుకు నడిపిస్తాయి. అలాగే మానవ అక్రమ రవాణా వంటి నిజ జీవిత సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మర్దాని సిరీస్ తన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఈ అంశాలు సినిమాకు గంభీరమైన ఆలోచింపజేసే టోన్నిస్తాయి. ఇక ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందనలు మిశ్రమంగానే వస్తున్నప్పటికీ ఎక్కువగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాణి ముఖర్జీ నటనను, సినిమా భావోద్వేగ బరువును ప్రశంసిస్తూ దీన్ని పైసా వసూల్ సినిమా అని పలువురు అంటూ ఉన్నారు. అయితే దీనికి తుది తీర్పేంటి అంటే మర్దాని 3 ఈ ఫ్రాంచైజీకు తగిన కొనసాగింపే. రాణి ముఖర్జీ గారి పవర్ఫుల్ నటన అలాగే సినిమా తీసుకున్న సామాజిక అంశమే దీని ప్రధాన బలం. ఫేసింగ్ మరియు కథ అనేది కొంత ఊహించదగినంతగా ఉన్నప్పటికీ కూడా గట్టి క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడదగిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూలు, అప్డేట్స్ కోసం మూవీస్ పై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.